500 సంవత్సరాల అలుపెరుగని పోరాటం తర్వాత అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట మనందరం చూడగలగటం మన పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, అయోధ్యలో బాలరాముడు ప్రతిష్ట జరిగిన తర్వాత వస్తున్న మొట్టమొదటి శివరాత్రిది. మన ప్రీతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జన్మస్థలం గుజరాత్. అక్కడ వెలిసి ఉన్నది సోమనాథుడు. అలాగే మన నరేంద్ర మోదీ గారు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తుంది వారణాసి. అక్కడ ఉన్నది విశ్వనాథుడు. సోమనాథుడు, విశ్వనాథుడు నరేంద్ర మోదీ గారిని వెన్నంటి ప్రోత్సహిస్తూ దగ్గరుండి నడిపిస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది మనకి. మన భారతదేశ పునర్వైభవం దిశగా నడిపిస్తున్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆయన జన్మభూమిలోనూ కర్మభూమిలోనూ కూడా ఆ శివుడే ఆయనకి వెన్నంటి నడిపిస్తున్నట్టుగా మనందరం చూడవచ్చు. ముఖ్యంగా ఈ బలివే క్షేత్రం చాలా ప్రాశస్తమైనది, చాలా ప్రాముఖ్యమైనది, మా వరకు చాలా ముఖ్యమైనది. అనేక సంవత్సరాలుగా ఇక్కడ శివరాత్రి రోజున అన్నప్రసాదాలు వితరణ చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా కొనసాగిస్తూ ఈ సంవత్సరం కూడా 50,000 మంది భక్తులకి అన్నప్రసాద వితరణకి ఇక్కడ ప్లాన్ చేసి ఉన్నాం. అనేక ఊళ్ళ నుంచి, ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు విచ్చేస్తున్నారంటే ఇది ఆ స్వామివారి మహిమకి తార్కాణం. ఆ స్వామివారు అలాగే అమ్మవారి దీవెనలు అందరి మీద ఉండాలని ఆశిస్తూ ఓం నమః శివాయ. బలివేతో పాటు పట్టిసీమ, అలాగే తాడువాయి, అలాగే కలిదిండి మండలంలో ఉన్న భోగేశ్వరం ఆలయాలకు విచ్చేస్తున్న భక్తులందరికీ కోసం అక్కడ ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా జిల్లా వ్యాప్తంగా వేరే జిల్లాల నుంచి కూడా అనేక మంది భక్తులు ఈ సందర్భంగా విచ్చేయటం, స్వామివారి ఆశీస్సులు కోరుకోవటం శుభప్రదం. అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్.